తిరుమల శ్రీవారి మహాప్రసాదమైన లడ్డూ కల్తీ వ్యవహారంలో ఆ వివాదంలో సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. స్వతంత్ర సిట్ని ఏర్పాటు చేయాలి అంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే ఈ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టులో వాదనలు జరిగే సమయంలో సుప్రీంకోర్టు వైవి సుబ్బారెడ్డికి అక్షింతలు వేసింది అనేటువంటి ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో ఊపందుకున్నటువంటి నేపథ్యంలో నిజంగా సుప్రీంకోర్టు వైవి సుబ్బారెడ్డికి అక్షింతలు వేసిందా, ఎటువంటి అక్షింతలు వేసింది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలార్ నాగార్జున గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సుప్రీంకోర్టు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. స్వతంత్ర సిట్ని ఏర్పాటు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో వాదనలు జరిగేటువంటి సమయంలో సుప్రీంకోర్టు వైవి సుబ్బారెడ్డికి అక్షింతలు వేసింది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి ఒక వార్త. ఏంటి సార్, ఎందుకు సుప్రీంకోర్టు వైవి సుబ్బారెడ్డికి అక్షింతలు వేయాల్సి వచ్చింది, ఎటువంటి అక్షింతలు వేసింది అంటే ఏం చెప్తారు? అంటే ఈ కేసు దాదాపుగా ఒక 10-15 రోజుల నుంచి దేశవ్యాప్తంగా, ఇంకా మాట్లాడాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆసక్తితో ఎదురు చూస్తున్నట్టు. మొదటి రోజు సుబ్బారెడ్డి కోర్టుని ఏ రకంగా అప్రోచ్ అయ్యారంటే ఇది ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అనేటువంటి ముసుగులో అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఇతను మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ అనేటువంటి విషయం కోర్టు నోటీస్లో లేదు. ఇతనేదో భక్తుల తరపున వచ్చారన్నటువంటి భావనలో కోర్టు ఉంది. ఆ ఆస్పెక్ట్ని తెలుగుదేశం టీటీడీకి సంబంధించినటువంటి లాయర్లు కూడా ప్రస్తావన చేయలేదు. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా వెంటనే ఆయన్ని రెస్క్యూకి వస్తూ ఉంటాడు ఈ సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి వ్యక్తి. అతను వచ్చేసేసి వెంటనే లేదు అసలు అక్కడ మొత్తం బీకేయాలి, మీరు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి వీల్లేదు, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మీరు సిబిఐకి అప్పచెప్పండి అనేటువంటిది ఆయన వేయటం జరిగింది. సరే, ఆ రోజు ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ అవన్నీ చూసిన తర్వాత కోర్టు కొంచెం తొందరపాటుగానే చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడాల్సింది కాదు, విచారణ జరగకుండా ఒక దీంతో సరిపోతుందా, మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా లేదా, ఇలాంటివన్నీ. ఇప్పుడు సెకండ్ ఒపీనియన్ అనేటువంటిది ఎక్కడ తీసుకుంటాం మనం? ప్రాథమికంగా ఏ తిరుపతిలోనో లేకపోతే టీటీడీలోనో పరీక్షించి ఇక్కడ తప్పని తెలిస్తే సెకండ్ ఒపీనియన్కి పైన అత్యున్నతమైన దానికి పంపిస్తాం. కానీ అసలు పంపించిందే భారతదేశంలోనే మాట్లాడితే ఏషియాలోనే రెప్యుటేషన్ ఉన్నటువంటి ఎన్డీడీబీకి పంపించిన తర్వాత, వాళ్ళు ఉంది అని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదు అని అడగటం అనేటువంటిది అర్ధరహితం. సో ఇలాంటి 2-3 పాయింట్స్ వాళ్ళు తొందరపడి సుప్రీంకోర్టు మాట్లాడిన తర్వాత ప్రజాబాహుళ్యంలో వచ్చినటువంటి పౌర సమాజంలో వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ వాళ్ళ దాకా కూడా వెళ్ళి ఉండొచ్చు. తర్వాత ఇవాళ విచారణ సందర్భంగా ఇతను టీటీడీ మాజీ చైర్మన్ అనేటువంటిది ఆ జడ్జిల నోటీస్లోకి వెళ్ళింది. వెళితే చాలా సీరియస్ అయ్యి చాలా సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అంటే మీ రాజకీయాల కోసం మా సుప్రీంకోర్టును మీరు వేదికగా చేసుకుంటారా? ఇది రాజకీయమే కదా. జరిగినటువంటి దాని మీద నిష్పక్షపాత ఎంక్వైరీని ఇంకెవరైనా పర్వాలేదు, తప్పు చేసినాడు నువ్వే, నీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి, నేరుగా నువ్వు సుప్రీంకోర్టు తలుపు తట్టావు అంటేనే వాళ్ళకి అక్కడ కొంచెం హర్ట్ అయినట్టుగా కనిపించింది. అందుకని సీరియస్గా అతను వార్న్ చేయటం, వెంటనే వచ్చిన జడ్జిమెంట్ కూడా చూడండి, అతను అడిగినటువంటిది పక్కన పెట్టేశారు అసలు. అవును, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. సిట్టింగ్ జడ్జి అది వీలు కాకపోతే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి తోటి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క పర్యవేక్షణలో జరగాలనేటువంటిది అతని కోరిక. దాన్ని అసలు నిర్బంధంగా తిరస్కరించారు. సుబ్బారెడ్డిది అక్కడ కొట్టేసినట్టే. ఓకే. ఇక రెండో వాళ్ళు ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడో అతను అన్నది ఏంటంటే పూర్తి స్థాయి సిబిఐ ఎంక్వైరీ, అసలు స్టేట్ గవర్నమెంట్తో ఏ సంబంధం లేకుండా అనేటువంటిది అతను అడిగినటువంటిది. సో సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది, జరుగుతున్నటువంటి సిట్ అనేటువంటిది చక్కగా జరుగుతుంది అక్కడ, దాన్ని డిస్టర్బ్ చేయటం ఎందుకు, మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు, స్టేట్ గవర్నమెంట్ వేసినటువంటి సిట్ కంటిన్యూ అవటం అనేటువంటిది వాళ్ళు చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళు చెప్పినా కూడా, ఎందుకంటే అతను ఒపీనియన్ అడిగారు సెంట్రల్ గవర్నమెంట్ది, వాళ్ళు అసలు స్టేట్ గవర్నమెంట్ చేసినా మాకు అభ్యంతరం లేదన్నప్పుడు కాదు స్టేట్ గవర్నమెంట్ అసలు తీసి పక్కన పెట్టేసేయండి, మీరు ఖచ్చితంగా సిబిఐది వేయాల్సిందే అనే మాట కోర్టు చెప్పలేదు. అట్లా కాకుండా అదేదో అనుమానంగా ఉందండి అని కనుక సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పుంటే ఖచ్చితంగా అనేదేమో. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎప్పుడైతే జరుగుతున్న సిట్ని సపోర్ట్ చేసిందో
వైవి సుబ్బారెడ్డి ఇలా కపటంగా ఎప్పుడైతే బిహేవ్ చేశాడో ఇవన్నీ చూసిన తర్వాత మధ్య మార్గంగా వాళ్ళు ఒకటి సూచించారు, మనకు తెలుసు. ఇద్దరు స్టేట్ పోలీస్ ఆఫీసర్స్, ఇద్దరు సిబిఐ ఆఫీసర్స్, సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక ఎఫ్ఎస్ఎస్సిఐ వాళ్ళది ఏదైతే ఉందో వాళ్ళ మెంబరు. అయిపోయింది కదా. వీళ్ళకి సంబంధించినటువంటి ఒక్క విజయం కూడా లేదు. వీడు సుబ్రహ్మణ్య స్వామికి కానీ సుబ్రహ్మణ్య స్వామికి ఒక 50% ఇచ్చినా కూడా వైవి సుబ్బారెడ్డి అనేటువంటి పూర్తి ఫెయిల్, జీరో. పైగా కోర్టులతో చివాట్లు తినాల్సి వచ్చింది. కాబట్టి ఏదైతే వైసీపీకి దక్కిందో ఆ 3 రోజుల ఆనందం మాత్రమే పొందడానికి వాళ్ళకి ఆస్కారం లభించింది. ఓకే. ఇప్పుడు ఒక్క విషయం, కొంతమంది చంద్రబాబు నాయుడు గారు దీని మూలాన రాజీనామా చేయాలనే దాకా కూడా వెళ్ళారు సుప్రీంకోర్టు మాట్లాడగానే. అవును. ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కార్యక్రమంలో 200 సార్లు రాజీనామా చేసి ఉండాల్సి వస్తుంది. ఓకే. ఆయన వెళ్ళిన ప్రతి కేసులోనూ చివాట్లు పట్టమే కానీ ఏ రోజునైనా కోర్టు సమర్థించిందా? 3 రాజధానుల విషయం దగ్గర నుంచి, ఆ బిల్డింగ్లకు రంగులేసిన దగ్గర నుంచి ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్ని ఐపీఎస్ ఆఫీసర్ని పిలిచి కోర్టులో నిలబెట్టి సెక్షన్లు చదివించి చివాట్లు పెట్టి డీజీపీని సిఎస్ను కూడా శిక్షలు కూడా వేస్తే పాపమని వదిలేశారు, లేకపోతే జైలుకు కూడా వెళ్ళేవారు. అసలు రూల్ ఆఫ్ లా అనేది ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉందా లేదా అనేటువంటి, అంటే రాజ్యాంగం అమలవుతుందా లేదా అని అంత కామెంట్ చేసినప్పుడే సిగ్గు శరం లేకుండా రాజీనామా చేయకుండా కుర్చీ పట్టుకొని ఏలాడిన వాళ్ళు ఇవాళ ఏదో ఒక సందర్భంలో ఒక మాట అన్నదని చెప్పేసి రాజీనామా చేసేయాలట. కాబట్టి ఏంటంటే వీళ్ళకి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారిని ఆ కుర్చీలో నుంచి పడేయాలి, మళ్ళీ ఏదైనా మధ్యంతర ఎన్నిక వస్తే మనం ఎక్కి కూర్చోవాలి అనేటువంటి ఆత్రంలో వీళ్ళు ఉన్నారు. కానీ ఒక రాజకీయ విశ్లేషకుడుగా నాకున్నటువంటి ఒక సలహా ఇద్దాం అనుకుంటున్నాను వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. ఏంటి సార్ అది? కనీసం ఇంకొక 4 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి కుర్చీలో నుంచి ఆయన్ని లాగేద్దాం అనేటువంటి ఆలోచన పక్కన పెట్టండి, మధ్యంతర ఎన్నికలు అనేటువంటివి. ఓకే. అలా గనక వస్తే మీకు వచ్చిన 11లో మీరు సింగిల్ డిజిట్కి 4కో 5కో పరిమితం అవుతారు ఇవాళ ప్రజలకు మీ మీద ఉన్న కోపానికి. కాబట్టి మీ పార్టీ బలపడాలన్నా, మీ పార్టీ కాస్తో కూస్తో పుంజుకోవాలన్నా కనీసం ఇంకో 4 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండి, మనుషులు అన్నాక ప్రభుత్వం అన్నాక తప్పులు చేస్తూనే ఉంటాయి, ఆ వచ్చినటువంటి తప్పుల్ని ఇట్లా సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఇవాళ భంగపడ్డట్టుగా కాకుండా కన్స్ట్రక్టివ్గా ప్రజల్లోకి తీసుకెళ్తే ఈ 11 సీట్లు ఇంకొక 20 సీట్లు 30 సీట్లు అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. లేకుండా ఇలా తొందరపాటు చర్యలు చేసి మాట్లాడితే పుస్తకం చంద్రబాబు నాయుడు గారు మనసు మార్చుకొని కనుక రాజీనామా చేశారనుకోండి, ఈసారి 2-3 సీట్లే వస్తాయి మీకు. ఓకే. కాబట్టి ఈ సూచన పాటించాలి. అంటే 2029 దాకా అసలు వైసీపీ ఉంటుందంటారా? అది ఉండదనేది తెలుస్తూనే ఉంది కదా. ఇలాంటి పిచ్చి పనులు చేసిన ప్రతిసారి వాళ్ళ అయింది కదా. రేపొద్దున ఖచ్చితంగా అక్కడ జరిగింది తిరుమలలో కల్తీ అనేటువంటి రిపోర్ట్ కనుక వస్తే మెడకి ఉరితాడు బిగించినట్టే వైఎస్ఆర్సీపీకి. ఓకే. మొదటి బలిపసు వైఎస్ సుబ్బారెడ్డి అయిపోతాడు, జగన్మోహన్ రెడ్డి దాకా రాదు. వాళ్ళ మీద దోషేస్తారు, వైవి సుబ్బారెడ్డి బలిపసు అవుతాడు. కానీ ప్రజల దృష్టిలో దోషి మాత్రం జగన్మోహన్ రెడ్డి అవుతాడు. ఆల్రెడీ ఇప్పటికే 80% ప్రజలు భావిస్తున్నారు. రేపొద్దున అది జడ్జిమెంట్ వచ్చిందంటే 100% ఇక ఆ దెబ్బతోటి వైఎస్ఆర్సీపీ అనేది భూస్థాపితం. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.